ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత సహస్రనామములలో ఈరోజు శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ మూడు నామములు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి మూడిటికి శ్రీ ఉంటుంది. మిగతా నామాలకి వేరే సబ్జెక్ట్. అది మూడిటికి శ్రీ ఎందుకుంటుందంటే సృష్టి, స్థితి, లయ. కాబట్టి ప్రారంభంలో ఈ మూడు ఉంటుంది. తర్వాత నిన్న మొన్న ఏమో వాటి గురించి తెలియజేయడం జరిగింది. సింహాసనేశ్వరి అంటే మీరు ఎంతసేపు ఎప్పుడైనా సరే ఏ ఆధ్యాత్మికం మీరు తెలుసుకోవాలన్నా, విన్నా, ఆచరించినా శృతిపరంగా తెలుసుకుంటేనే యథార్థమైన జ్ఞానం తెలుస్తుంది. మిగతా దృశ్య ప్రపంచపరంగా మనకంతా కూడా ఆ ఆధ్యాత్మికం పెట్టినటువంటి కాలము, ఆ మనుషులు, ఆ దేశమాన కాలమాన పరిస్థితులను బట్టి అవి తెలియజేయటం జరిగి ఉంటుంది. పురాణాలు ఈ శృతులు అనేది ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా ఇంటర్నల్ సబ్జెక్టే చెబుతాయి, నీ గురించే చెబుతాయి, బయటవి చెప్పవు అన్నమాట. ఆ విధంగా తెలుసుకుంటేనే మీకు యథార్థం తెలుస్తుంది. ఈ సృష్టి స్థితి లయంలో మూడు కాలాలు, మూడు అవస్థలు లయం చేసేటువంటి దానికి సంబంధించింది పరమాత్మని. నువ్వే పరమాత్మవి. ఫస్ట్ అది నువ్వు ఫిక్స్ అవ్వాలి. నువ్వు బయట ఎత్తుకుతున్నంతసేపు ఏమీ దొరకదు. ఎందుకు దొరకదండి బయట ఎతికితే అంటే, ఒకప్పుడు పంచాంగం రాసింది ఎన్ని వేల సంవత్సరాల క్రితం. అప్పుడు దాన్ని బట్టి ఇది మంచిది, ఇది కాదు, ఇది చెడ్డది, ఇది మంచిది అని చెప్తున్నప్పుడు ఆనాటి కాలంలో అది ఎందుకు పెట్టారు? అప్పుడు టెక్నాలజీ ఏంటి, ఇప్పుడు టెక్నాలజీ ఏంటి, మీరు ఆలోచించుకోండి ఇవన్నీ. అంతేగాని అప్పటి నుంచి ఇప్పుడు ఎంతో మారినాయి కదా, ఎంతో లైఫ్ స్టైల్స్ మారినాయి, టెక్నాలజీ అన్ని రకాల ఆరోగ్యం అన్ని రకాల ఇంప్రూవ్మెంట్ అవుతున్నాం. అక్కడికి వచ్చేసరికి అంధ పరంపర ఎందుకు మీరు ఆచరిస్తున్నారు అనేది నా ప్రశ్న. మీరు ఆలోచించి దాన్ని తెలుసుకోండి. సూర్యుడు ఎప్పుడు ఉదయించడు, ఎప్పుడు అస్తమించడు, ఇది సత్యం. మీరు సూర్యుడు అస్తమించాడు, సూర్యుడు ఉదయించాడని నువ్వు అజ్ఞానం, అవిద్య వలన అనుకుంటున్నావు. నువ్వు సూర్యుడు చుట్టూ వెళ్ళినప్పుడు, నీకు సూర్యుడు కనపడ్డప్పుడు నువ్వు చేసే కర్మకి ఫలితం ఆయన ఇస్తున్నాడు. కాబట్టి సూర్యుడు. చంద్రుడి దగ్గర ఉన్నప్పుడు చేసే కర్మ చంద్రుడు. నువ్వు తిరుగుతున్నావు, వాళ్ళు నీ చుట్టూ తిరగట్లేదు. ఇది ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇది తెలుసుకోకుండా నువ్వు ఏ తాంత్ర యంత్రాలు చేసినా నీకు యథార్థ జ్ఞానం రాదు. ఏం యథార్థ జ్ఞానం రాదండి అంటే, నువ్వు తిరుగుతున్నావు. సూర్యుడికి నువ్వు ఇంకా దూరంగా ఉన్నావు అనుకో, చలి పుడుతుంది. ఎందుకంటే నువ్వు పక్కనే చంద్రుడికి దగ్గరలో ఉన్నావు కాబట్టి. సూర్యుడికి దగ్గరగా ఉన్నావు అనుకో, చెమటలు పట్టిపోతాయి. ఇప్పుడు ర్యాకెట్ వేసుకొని వెళ్ళామనుకో, ఇప్పుడు చలికాలం ర్యాకెట్ వేసుకొని వెళ్ళాము, దగ్గరికి వెళ్ళిపోతున్నావు కదా. చలికాలం నీకు చలి పుడుతుంది, నీకు దూరంగా, నువ్వు సూర్యుడికి దూరంగా ఉన్నావు. నీకు సూర్యుడి దూరంగా లేడు, నువ్వే సూర్యుడికి దూరంగా ఉన్నావు. ఎట్లా ఉన్నాడు? తిరుగుతున్నావు కదా నువ్వు తిరుగుతున్నావు కదా ఆకాశంలో. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఊహించుకుంటున్నావు. ఏది జాగ్రత్త అవస్థలు ఇవన్నీ ఊహించుకొని నువ్వు నమ్ముతున్నావు. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది మంచిది, ఇది మంచిదని. ఎప్పుడు ఎవరు చెప్పే? ఏ శృతులలో ఉండదు కదా. ఇది శృతుల్లో ఉండదు కదా. శృతులు లేనప్పుడు ఆ ఋషుల పేరుతో ఉంటాయి. నీ పేరు నా పేరుతో రాస్తే వాడు నమ్మడు కదా. అందుకని ఋషుల పేరుతో రాస్తాడు అవన్నీ. కాబట్టి మీరు అవన్నీ నిగూఢంగా తెలుసుకోకుండా ఇంప్రూవ్మెంట్ ఉండదు శ్రీ విద్యలో. వాస్తవాలు కఠినం, సత్యం కఠినంగా ఉంటుంది. హరిశ్చంద్రుడు సత్యం ఆచరించాడు కాబట్టి ఆయన ఆత్మజ్ఞాన స్వరూపుడు, పరమాత్మాంశంగా సూర్యవంశ రాజు అంటారు. ఎవరిని? హరిశ్చంద్రుని, దశరథుని, శ్రీరాముని. అంటే ఏంటి సూర్యవంశం రాజులు అంటే? నేనే సూర్యుడిని అని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు శృతి ప్రామాణికంగా. కాబట్టి వాళ్ళు తెలుసుకోకుండా నువ్వు సూర్యుడు ఉన్నాడు, పొద్దున్నే నీళ్ళు వదులుతున్నానంటే అవి చేయకూడదని కాదు. కానీ వాటిల్లో ఉన్న నిగూఢం తెలుసుకోవాలి. ఇప్పుడు రుద్రాంశ పార్వతి. రుద్రుడంటే రుద్రుడి యొక్క భార్యగా మీకు అర్థం అవ్వాలి కదా. మళ్ళీ మీరు వేరేగా ఊహించుకుంటారుగా. అందుకని ఈ వరుసలన్నీ కలపాల్సి వస్తుంది ఈ పురాణాల ప్రకారం కూడా. కాబట్టి ఇందులో ఉన్నాయి, మీరు ఆలోచించుకోవాలి. పార్వతి వచ్చేసి సగుణాకారంగా పరమాత్మ మారినప్పుడు ఆయన పార్వతి అంశ అవుతున్నాడు కదా.
ఆ ఆ కాలములో ఆ స్వరూపము ఎలా ఉంటుంది? క్లీం అనబడే బీజ మంత్రంగా ఉంటుంది. క్లీం అనేది రాసి మీరు పైన కొమ్ము ఇస్తారు కదా, ఆ కొమ్ము వచ్చేసి ఆ క్లీం అనేబడే దేవత తలకాయ, అంటే నీ తలకాయ, ఒక స్త్రీ అంశగా భావించాలి. క్లీముని పడుకోబెడితే నాభి నుంచి కంఠం వరకు స్త్రీ ఎలా ఉంటుందో క్లీం అలా ఉంటుంది. దేవనాగరిక లిపిలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. క్లీం బీజం అంటే కింద లకారం వచ్చేసి భూమి, అంటే స్త్రీ లేకపోతే భూమి మీద సృష్టి ఉండదు అన్నటువంటి దేవనాగరిక లిపిలో ఈ మంత్రాలు తెలియజేశారు. మనం తెలుసుకుంటాం ఎప్పటికైనా అని. మహాభారత యుద్ధం వల్ల మొత్తం టెక్నాలజీ మొత్తం సంకనాగిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి అర్థం కాక మనం లేదు అనుకుంటున్నాం. వాళ్ళు నిగూఢంగా అన్నీ చెప్పారు, మనం తెలుసుకోలేకపోతున్నాం అంతవరకు. ఎందుకని తెలుసుకోలేకపోతున్నాం? అనుష్ఠానం చేస్తేనే తెలుస్తుంది. అనుష్ఠానం అంటే ఏంటి? మంత్ర సాధన. మంత్ర సాధన అంటే ఏంటి? ఆలోచన చేస్తేనే తెలుస్తుంది. వినటం వల్ల, చూడటం వల్ల, మాట్లాడటం వల్ల తెలియదు. ఇది నమ్మాలి. కాబట్టి ప్రవచనాలు చెప్పే వాళ్ళకి అనుష్ఠానం ఉండదు, వాళ్ళకి టైం ఉండదు కదా, ఈ చెప్పటమే సరిపోతుంది కదా. అనుష్ఠానం లేనప్పుడు వాడు చెప్పినవన్నీ సత్యం ఎట్ట అవుతాయి? మీరు ఆలోచించుకోండి. ఇవన్నీ నిగూఢమైన విషయాలుగా ఉంటాయి. సరే, ఈ క్లీం అనే బీజం వచ్చేసి లయం చేసేటప్పుడు ఒక లయకారిణిగా సింహాసనేశ్వరిగా భావించినప్పుడు రాజులు మహారాణులు కూర్చునేది సింహ ప్లస్ ఆసనం. సింహాసనం బాగా గంభీరంగా బంగారం, వెండి, రత్నాలు, వైడూర్యాలు ఉంటాయి. సినిమాల్లో, డ్రామాల్లో చూపిస్తుంటారు కదా, అప్పుడప్పుడు ధనవంతుల పెళ్ళిళ్ళు కూడా పెద్ద పెద్ద వేసి అలా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు సింహాసనానికి ఒక ప్రత్యేకత కావాలి కదా. అప్పుడు ఈ సింహాసనానికి 5 రకములైన కాళ్ళు ఉంటాయి. 5 కోళ్ళు లేకపోతే కాళ్ళు, అలా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. దానికి వచ్చేసి ఆ 5 వచ్చేసి బయట చెక్కతో పెడతారు. ఎవడు పెట్టినా చెక్కతోనే పెడతారు. చెక్కతో పెట్టి కింద దానిపైన తొడుగులు వేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి రాజరాజేశ్వరి అనబడేటువంటిది రాజులందరికీ అధిపతి కదా సింహాసనేశ్వరి అంటే. లయకారిణి అంటే ఏంటి? నిమిషోత్పన్న విప్పన్న భువనావళి అంటే ఏంటి? రెప్ప మూసిందంటే యావత్ విశ్వము లయం అయిపోతుంది, అందరు చచ్చూరుకుంటారు. రెండో మాట లేదు. మళ్ళీ కొత్తగా ప్రారంభ కర్మ అనుభవించిన వాళ్ళందరూ సుషుప్తిలో ఉండి వాళ్ళందరూ మళ్ళా లయం సృష్టి జరిగినప్పుడు పుడతారు. ఆ విధంగా అలాంటి స్థితిలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి పరాపట్టారి కానబడికి 5 రకములైన కోళ్ళు ఉంటాయి. ఏంటంటే 5 రకాల చెక్కలతో బెటరు. చెక్కలంటే భూమి మీద చెట్లు నుంచి కొట్టినవి కదా. మరి ఆమెకేముంటాయంటే పంచభూతములే 5 కాళ్ళుగా ఉంటాయి. కొంతమంది పంచ ప్రణవములు 5 కాళ్ళుగా ఉంటాయి. సరే, ఎట్లా ఉంటుందండి? సింహాసనం ఒక ఆకారంగా ఉండాలి కదా, మేము గమనించలేం కదా, అనుష్ఠానం లేని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారంటే దానికి అనేక రకాలుగా చెబుతున్నారు శ్రీ విద్యలో. మీరు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఇదివరకంటే మీకు తెలియదు, పైన రంభా ఊర్వశి మేనకలు ఉన్నాయి, ఆ పురాణాలు చెప్పారని. రంభా ఊర్వశి మేనకలు ఉండరు కదా, కల్పితాలు కదా. వాస్తవంలో ఇప్పుడు గౌతమ బుద్ధుడిని తీసుకోండి. ఆయన వయసులో ఉన్నప్పుడు ఏం చేశాడు? అనేక రకములైనటువంటి ఆయన అనుభవించని రంభా ఊర్వశి మేనకలు లేరు కదా. ఆయన తండ్రి గారే అన్నీ చేశాడు కదా. తర్వాత ఈ సత్యం కాదనుకొని ఏం చేశాడు ఆయన? అహింస ఈ టైపులో దిగి, అది వేరే మళ్ళా విషయం. ఇప్పుడున్న ధనవంతులను తీసుకోండి, బాగా విపరీతమైన ధనవంతులను తీసుకోండి, వాళ్ళకి రంభా ఊర్వశి మేనకలు ఇక్కడ భూమి మీద దొరకరా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇవన్నీ కూడా ఇదంతా సత్యం కాదు, ఇంకా ఈ శరీరం అంతా అయిపోయిందని చెప్పి వాళ్ళు చివరికి, ఇప్పుడు ముఖేష్ అంబానీ కొడుకుని తీసుకోండి, ఏనుగులను పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలతో అడవులు సృష్టించి ఏనుగులను పోషిస్తున్నాడు కదా. అప్పుడు మీరు ఈ ధనవంతులు ఉన్నటువంటి వాళ్ళు నమ్మరు. ఏం నమ్మరు? రంభా ఊర్వశి, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడే దొరుకుతారు. ఎవరికండి మరంటే అజ్ఞానులు అవిద్యాపరులకు మాత్రమే ఒక బిస్కెట్ ఎర్ర వేసినట్టు వాళ్ళ ముక్కుకి తాడేయటానికి పైన ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉన్నోళ్ళ దగ్గర పెట్టుకుని భయపెట్టడానికి చెబుతారు. అవి నమ్మకూడదు. శృతుల్లోకి వెళ్ళాలి మీరు. అవి శృతుల్లోకి వెళ్తేనే మీకు జ్ఞానం వస్తుంది. శృతులు తెలియకపోతే మీకు జ్ఞానం రాదు. సరేనండి. మరి నేను ఇంతకంటే వివరంగా చెప్పాలంటే మీ ఫోన్ ఉపయోగించి మీరు తెలుసుకోవటమే టెక్నాలజీ ద్వారా. ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం ప్రపంచంలో ఉన్న శ్రీ విద్య గురించి ఫోన్లో విస్తృతంగా ఉంది, అన్నీ తెలుసుకోండి. వరల్డ్ వైడ్ సబ్జెక్ట్ నేను చెప్పేది. 4 గోడల మధ్య ఏదో అంబ పరంపర చెప్పట్లేదుగా మీకు.
టైం వేస్ట్ చేసుకొని మిమ్మల్ని ఎడ్యుకేషన్ దేనికి చేస్తున్నా మీరు తెలుసుకోండి శృతులు అని చెబుతున్నా, ప్రతిరోజు చెబుతున్నా. ఇప్పుడు మరి ఈ సింహాసనం ఎట్లుంటుందండి, ఆమె కూర్చునేది మాకు అర్థమవుతాడు చెప్పండి, మామూలు చెక్కలతో చేయకుండా ఆమె కోసం ఎలాంటివి చేస్తారండి అంటే, అట్టయితే దానికి వాళ్ళు రాజరాజేశ్వరి కూర్చున్న సింహాసనానికి ఒక కోడ్ పెట్టారు, నువ్వు అర్థం చేసుకుంటామని. ఏమని? ఆది పంచ శివ మంచకే పరే శంకరాంక కృత పీఠికా మణౌ కాది హాది సాది మహామను రూపిణి. అంటే ఏంటి? ఆది పంచ. ఆది అంటే ఏంటి? ఎప్పటిది? ఆది అంటే భూమి పుట్టినప్పటి నుంచిగా మనం భావించాలి, ఆది అంతములు లేవు అంటుంటారు కదా. ఆ విధంగా పంచ ఆది అప్పటి నుంచి పంచ ప్రణవములు పంచభూతములు. నీలో పంచభూతములు, నీ ప్రాణం రాగానే శరీరంలో వస్తాయి కదా. ఎప్పటి నుంచి వచ్చినాయండి అంటే ఏం చెబుతాం? మంత్రశాస్త్రపరంగా పంచప్రాణములుగా భావించుకోవాలి, మామూలుగా పంచభూతములు. శివ మంచకే, శివుడు అంటే శుభములు ఇచ్చేవాడు. ఇక్కడ మంచం నీలో కూడా ఎర్ర కణాలు తెల్ల కణాలు ఉంటాయి అబ్బాయి. నువ్వు తెల్ల కణాలను వచ్చేసి అమ్మవారిగా, ఎర్ర కణాలని పురుష స్త్రీ అంశగా భావించుకోవాలి. శివ మంచకే అనే బదులు శవ మంచకే అంటే ఏమవుతుంది? శవ గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క మంచం అనబడే ఆ సింహాసనం దాని మీద శవము పడుకొని ఉంటుంది. శవం మీద ఈమె కూర్చోగానే ఆ శవం ఏమవుతుంది? శివుడు అవుతాడు. అప్పటిదాకా శవం అయ్యాడు, కూర్చోగానే శివుడు అవుతాడు. ఇది క్లియర్గా దాని అర్థాలు ఉంటాయి. కొన్ని గురు పరంపరలు అని చెప్తుంటారు శ్రీ విద్య ఇచ్చేటప్పుడు కూడా. మీరు తెలుసుకోవాలి ఇవన్నీ. శివ మంచకే, శివునిగా నేను శివుడిగా చెబుతున్నాను, నేను శవంగా మీకు చెప్పట్లా. నేను శివుడు ఉన్న మంచం మీద పరే శంకరాంక కృత పీఠికా మణవు. పీఠం, ఆ మణులతో ఉన్నటువంటి ఏం మణులు ఉంటాయి? సర్వ విశ్వంలో ఉన్న సర్వదేవతా శక్తులందరూ మణుల్లాగా అలంకారంగా ఉంటారు. ఒక శ్రీచక్రాన్ని తీసుకోండి, ఆ సింహాసనం మీద కింద మణులు ఎట్టుంటే ఆ విధంగా ఉంటారు. ఎట్లా ఉంటుందండి ఆమంటే? కాది హాది సాది మహామను రూపిణి. 3 పంచదశి మంత్రంలో సాది విద్య, ఆది విద్య, సాది విద్య 3 చెప్తున్నాను కదా. ఆ రూపంలో ఉంటుంది. ఎవరు? సింహాసనేశ్వరి. ఈ విధంగా 5 కోళ్లతో 5 ప్రణవములతో కూర్చొని ఉంటుంది. మేము కూర్చోగానే ఏమవుతుంది? వెంటనే అందరికీ యాక్టివేషన్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఉన్నావండి, నీలో ప్రాణం పోయిందనుకో బయట పారేస్తారు. ప్రాణం ఉంటే ఏమవుతుంది? చేతులు, కాళ్ళు, ముక్కులు, నోళ్ళు. నేను రోజు చెబుతున్నా కదా, మీలో ఉన్న దేవతలు అందరూ కూడా హుషారుగా ఉంటారు. నువ్వు తినంగానే జీర్ణం అవుతుంది. లేకపోతే శవం నోట్లో ఎంత బలమైన డ్రై ఫ్రూట్స్ పెట్టినా ఎక్కువ కదా. శవం నోట్లో ఎలాంటిది పెట్టినా ఉండదుగా. ఎందుకు? ప్రాణం లేదు. వాడు శవము. ప్రాణం ఉంటేనే శివుడు కదా. సరే, ఈ పంచదశిలో క్లీం అనే బీజంతో కొన్ని మంత్రం ఉంటుంది, కొన్ని మంత్రాలు ఉంటాయి శక్తి ప్రణవములు. అప్పుడు అపరిమితమైనటువంటి ఏదైనా లయం అంటే ఏంటి? తీసేయటం. లయం అంటే అంతం. వాడికి ఏదైనా ప్రాబ్లమ్స్ నివారణ చేసుకోవాలన్నప్పుడు ఈ క్లీం బీజం ఉన్న మంత్రములు లేదా పంచదశితో ఉన్నట్టు బాగా యాక్టివేషన్ అవుతాయి. ఈ విధమైనటువంటిది సమస్యలను జయించే జ్ఞానం. నీకు శత్రువులు ఉన్నారండి, వాళ్ళని జయించే జ్ఞానం, పాదాక్రాంతులను చేసుకునే జ్ఞానం వస్తుంది నీకు. వాళ్ళంతటా వాళ్ళు ఎందుకు? ఇన్పుట్ అవుట్పుట్ వాళ్ళకి డ్యామేజ్ అవుతాయి. ఎలా అవుతాయి ఏంటంటే ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వారాహి వరహంకి ఐం గ్లౌం ఐ మంది అందిన్న మరుందేరుందిన్న జంబే జంబిన్న హేమోహినం సంబినం ఐం గ్లౌం ఐం సర్వదుష్ట ప్రతిష్టానం సర్వేషాం సర్వవాక్కు చిత్త చక్షుర్ముఖ గతి జిహ్వా స్తంభనం కురు శీఘ్రం మమ వశం కురు ఐం గ్లౌం ఐం టహ 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 హుం ఫట్ స్వాహ. శత్రువులు వచ్చి నీ కాళ్ళ దగ్గర ఉంటారు, నీకు వ్యతిరేకంగా ఆలోచించరు. ఎందుకని? ఇది చేయటం వలన వాళ్ళ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ నీ కంట్రోల్కి వస్తుంది. సైన్స్ పరంగా చెప్తున్నా మీకు అర్థం అవ్వాలని. ప్రతి మనిషి పిట్యూర్ గ్రంథి, హిప్పో క్యాంపస్లు ఈ యొక్క మంత్ర సాధన వలన నువ్వు పురస్చరణ చేసి ప్రయోగించడం అవతల వాళ్ళకి అవి డ్యామేజ్ అవుతాయి. నువ్వు ఎవరి గురించి 24 గంటలు మదన పడి చేస్తావు, వాళ్ళకి డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళ 2 డ్యామేజ్ అయిన మానవుడు ఏం చేస్తాడు? అస్తవ్యస్త లైఫ్ స్టైల్లో గడుపుతాడు. అది ఇక్కడ చెప్పగలిగేటువంటి నిగూఢం శృతులు చెబుతున్నది. సరే అండి, మరి ప్రతి ప్రాణి అంతరంగమందు కొన్ని పనులు చెప్పి చేస్తారు, కొన్ని చెప్పరు. కొన్ని ఎవ్వరు చెప్పరు.
వాడి ప్రాణం పోయినా కూడా చెప్పడానికి ఇష్టపడిన కొన్ని ఎదవ పనులు ఉంటాయి. ఆ పనులు చేస్తాడు కదా, వాడి జన్మకి కారణము, తర్వాత కర్మ, కర్త, క్రియ అంటే ఇదే రహస్యాలు. ఏ మనిషి ఎప్పుడు ఆఖరి కొన్ని మతాలలో చెవుల్లో చెప్పే సాధన ఉంటుంది, అక్కడ కూడా చెప్పరు అన్నమాట వీళ్ళు. వాళ్ళు మళ్ళీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం యూజ్ చేసుకుంటారేమో అని భయంతో చెప్పరు. ఈ విధంగా చెప్పనవన్నీ కూడా నీ మనసులో ఈ సింహాసనేశ్వరి అనబడే హృదయంలో ఉంటుంది కాబట్టి అవన్నీ చూస్తుంది. విశ్వసాక్షిని సాక్షి వర్జిత. ఈ విశ్వంలో ప్రతి ఎదవ చేసే పనులకి ఆమె సాక్ష్యం కాబట్టి వాళ్ళకి తగ్గ ఫలితం ఇవ్వాలి. కాబట్టి ఆమె హృదయంలో, గుండెల్లో సింహాసనం మీద కూర్చొని ఉంటుంది, ఆ జీవి హృదయ సింహాసనంలో. కాబట్టి దీనికి ఏంటి, ఆత్మకి తగ్గ ఫలితం ఖచ్చితముగా ఉపసంగుతుంది ఆ జీవికి. ఆ జీవి చేసిన కర్మ, వాడు నాకు అందలేదే కర్మ, ఇంత అనుష్ఠానం చేశానని నువ్వు శాస్త్రపరంగా చెయ్యాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసి, ఇప్పుడు అవిద్య అజ్ఞానం అంటే ఏంటంటే, మొన్న ఒక విషయంలో ఏమంటే మేము చదువుకున్నామండి, ఎంటెక్ చదివామండి, బీటెక్ చదివామండి, ఎంబీఏ చదివామండి, మీరు అవిద్య అంటే ఎట్టంటే, అవిద్య అంటే ఈ చదువులు కాదు, పొట్టకూటి చదువులు కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళని అవిద్య అంటుంది శృతులు. ఇప్పుడు పొద్దున్నే టీ కొట్టు దగ్గరికి వెళ్తాను నేను, కొన్ని ఏ భారతదేశంలో అక్కడికి పోయినప్పుడు పొద్దున్న టీయో కాఫీయో నీళ్ళో తీసుకొని వంగుని తూర్పు పడమరలా కింద పోస్తూనే ఉంటాడు. నేను కొంతమందిని అడిగా, ఎందుకు పోస్తున్నావా నీళ్ళు అంటే, భూదేవికి ఇస్తున్నామండి అంటాడు. సరే, వాడికి అవిద్య అని మనం అనుకోవాలి. వాడికి విస్తృతంగా మనం చెప్పాలని మన టైం వేస్ట్ అవుతుంది. చెప్పినా వాడు వినడు కదా. ఎట్లా అండి, దాని గురించి ఏంటంటే, దాంట్లో భూదేవికి ఇస్తున్నా అంటే మానవుడి నాభి కింద భూమి కదా. మానవుడికి నాభి భూదేవి స్థానము, దానికి ఇన్ని అంగుళాల కింద పాతాళ లోకము. నువ్వు భూదేవికి ఏది ఇవ్వాలి, భూదేవిని నువ్వు ఏ విధంగా తృప్తిపరచాలన్నా దీనికి శృతి ప్రామాణికమైన అంగ ప్రత్యంగముల్లో నిగూఢంగా అన్నీ ఉంటాయి. నువ్వు అది అనుష్ఠానం చేయదో తెలియదు. ఏంటంటే అని ఏముంటాయి ఏంటంటే, నువ్వు రోజు 2 times లేకపోతే 3 times ప్రతిరోజు మల విసర్జనకి వెళ్తామే భూదేవికి నువ్వు ఇచ్చే అటువంటి బహుత్తరమైన ప్రణామములు. ఎందుకంటే అంటే అవి లోపల ఉన్నాయనుకో, దాని నుంచి పుట్టే గ్యాస్ వలన నీ ప్రవర్తన మొత్తం అస్తవ్యస్తంగా ఉంటుంది. అందుకనే అంగములు తెలుసుకోవాలి. వేదాంగం అంటే ఆయుర్వేదం, ఇందులోనే ఉంటుంది క్లియర్గా ఇవన్నీ. కాబట్టి ప్రతి ఒక్కటి ఏనాడైతే నువ్వు భూమి శుభ్రంగా ఉంచుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పాతాళాన్ని పంపించేసేయాలి. అంటే మల విసర్జన చేయాలి రోజు 2 సార్లు 3 సార్లు. ఎట్టి పరిస్థితి ఏదో ఒక ఉపాయం ఆలోచించాల్సిందే. శాస్త్రీయ పరంగా, కెమికల్స్ ద్వారా కాదు, శాస్త్రీయ పరంగా ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అది తెలుసుకొని చేయాలి. అప్పుడు భూమి శుభ్రంగా ఉంది అనుకో, నువ్వు భూదేవికి అదే ఇచ్చేది. అప్పుడు ఏం చేస్తున్నావా, నీకు మంచి ఆలోచనలు కలగటానికి అన్ని రకాలుగా వస్తాయి. ఈ విధంగా శృతి ప్రామాణికంగానే ఈ లలిత నామంలో శ్రీమత్ సింహాసనేశ్వరి. మీరు ఆలోచించండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా ఇంప్రూవ్మెంట్ అవ్వండి. స్వస్తి.